ప్రైజ్ ది లార్డ్. మరి తాడేపల్లిగూడెం అలాగనే అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఈ కడవరి దినాల్లో సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన తాడేపల్లిగూడెం అలాగనే అమలాపురం ప్రాంతంలో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు కదా. మరి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 9 గంటలకి తాడేపల్లిగూడెంలో ఉన్న శ్రీ గీత ఫంక్షన్ హాల్, క్రిస్టియన్ ఫంక్షన్ హాల్, పోలీస్ ఐలాండ్ దగ్గర వంతెన పక్కన తాడేపల్లిగూడెంలో జరగనే ఉందండి. మరి ప్రత్యేకంగా ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే అమలాపురంలో మరి సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఈ కమ్యూనిటీ హాల్లో అంబేద్కర్ భవన్లో అద్భుతమైన మరి స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ అలానే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ శుభవార్తను తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పాల్గొనండి. ఎందుకంటే మీ ఆత్మీయ జీవితాలను ఇంకా ఇంకా బలపరచడానికి ఈ ఆరాధన ఎంతగానో తోడ్పడబోతుంది. అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ జీవితాలను గొప్ప కదిలించబోతున్నారు. అలాగనే అనేకుల కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ప్రత్యేకంగా దైవ సేవకులు మరి వచ్చిన వారందరికీ ప్రార్థిస్తారు. మీ కుటుంబాలన్నిటి కొరకు కుటుంబంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తారు. తప్పక పాల్గొనండి. ఈ కడవరి దినాల్లో గొప్పగా మనం ఇంకను ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మిస్ అవ్వకండి. ఏ బంధకాలతో ఉన్నా, ఏ బలహీనతలతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న, పోరాటాలతో ఉన్న ప్రభు గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నారు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా. మర్చిపోకండి. సెప్టెంబర్ 23వ తారీఖు తాడేపల్లిగూడెం, అలాగే సెప్టెంబర్ 24వ తారీఖు మరి ఉదయం 9 గంటలకు అమలాపురంలో మరి కలుద్దాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ముఖ్య గమనిక, మరి దయచేసి గమనించండి. ఇంతకు ముందు రేణుకా ఫంక్షన్ హాల్లో తాడేపల్లిగూడెంలో మరి ఈ ఆరాధన జరిగేది. మరి అడ్రస్ మార్చబడింది. శ్రీ గీత ఫంక్షన్ హాల్, క్రిస్టియన్ ఫంక్షన్ హాల్ గా అది పిలుస్తూ ఉంటారు అందరూ. మరి ఈ ఫంక్షన్ హాల్ వంతెన పక్కన ఉన్న ఈ ఫంక్షన్ హాల్లోనే గంభీరమైన ఆరాధన జరగబోతుంది. మరి తప్పక పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఇలా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం, చక్కగా ప్రభుని వాక్యాన్ని వినడం, మరి ధ్యానిస్తూ చక్కగా మన జీవితాలతో ముందుకు సాగడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ఎంతో సంతోషం, ఎంతో సమాధానం ఇస్తుంది కదా. ప్రతిరోజు ఇలాగనే చాలా చక్కని భయభక్తులు కలిగిన జీవితాలతో బలముగా ముందుకు సాగుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు వెళ్దామా? ఈ ఉదయం లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, ధైర్యం తెచ్చుకోండి, మీ తలలు ఎత్తుకొని ఉండండి. మరి మీకు విడుదలని మరి ప్రభు అనుగ్రహించబోతున్నారు అని మరి చక్కగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదా. మరొకసారి ఈ వాక్యాన్ని చూద్దాం. మరి ఒకసారి ఈ వాక్యాన్ని చదువుదాము. మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. అద్భుతకరమైన మాటలండి. అవునండి, తలలు పైకెత్తుకొనుడి, ఇంకా విడుదల. ఆమేన్. ప్రతి విడుదల మరి ప్రతి విషయంలో మరి దేవుడు మన జీవితంలో అనుగ్రహించబోతూ ఉన్నారు. ఈ మాటలు మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి కదా. ఆ ధైర్యపడుతూ ఉన్నాం, దుఃఖపడుతూ ఉన్నాం. ఏంటి నా జీవితం అన్నట్లుగా చాలా సార్లు మరి మనం అనుకుంటూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలు అయిపోయిందే, ఇదే బంధకాలలో ఉన్నాం, ఇదే పరిస్థితిలో ఉన్నాం, ఇదే పోరాటాలతో ఉన్నాం, ఇదే బలహీనతలతో ఉన్నాం. ఏంటి నా జీవితము అన్నట్లుగా జీవితాలలో చాలా కృంగిపోయిన అనుభవాలతో ఉన్నారా? అయితే దేవుడు అంటున్నారు, ధైర్యము తెచ్చుకొనుడి, మీ తలలు పైకెత్తుకొని
పట్టుకొని మరి ఉండండి. నేను అన్ని విషయాల్లో మరి మీకు విడుదలని అనుగ్రహించబోతూ ఉన్నాను. ఆమెన్. ఈ చక్కని వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. ఇక ఆ పోరాటాలకు విడుదల, ఆ బంధకాలకు విడుదల, మరి ఆ భయంకరమైన మరి ఆ అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల. ఎన్ని సంవత్సరాల తరబడి మీరు ఏ విషయంలో పోరాడుతున్నారో అన్నిటికీ విడుదల 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 సమీపించుచున్నది. ఆమేన్. సమీపించి ఉన్నది. ధైర్యముగా ఉండండి, అధైర్యపడకండి. మరి దేవుడు అన్ని విషయాల్లో గొప్ప కార్యం చేయబోతున్నారు, గొప్ప స్థితిలో ఉంచబోతూ ఉన్నారు. ఆమె మీ ఇంట్లో ఉన్న వారికి ఈ మాట చెప్పండి, ధైర్యంగా ఉండు, ఇక విడుదల. ఆమె ఏ సంవత్సరాల తరబడి పోరాటాలతో ఉన్నారు అన్ని విషయాల్లో విడుదలని చూడబోతూ ఉన్నారు. ఆమె అది ఎవరి వల్ల మరి మనము ఆ విడుదలని చూడగలుగుతామంటే దేవుని వలనండి. చాలాసార్లు మనుషుల పైన ఆధారపడుతుంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాం. ఆ కష్టకాల సమయంలో బలహీనతలతో ఉన్నప్పుడు మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ చూడండి, మనుషులు ఎవరు మనల్ని తప్పించరు, మనుషులు ఎవరు మనకున్న పరిస్థితుల నుంచి మనల్ని విడిపించరు. కానీ ప్రార్థన, ఆమెన్, యేసయ్య నామమే మనకు విడుదలను అనుగ్రహిస్తుంది. యేసయ్య నామమే మనకు స్వస్థత ఇస్తుంది. యేసయ్య నామమే మరి అన్ని విషయాలు, అన్ని పోరాటాల నుంచి మనల్ని విడిపిస్తుంది. అందుకనే ఆయన నామం ఎత్తి ప్రార్థించడం మనం మొదలు పెడితే చాలండి, ఆ ప్రార్థన ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచే ప్రార్థన ఉన్నది. అందుకని ఏ విషయంలో ఉన్నా అధైర్యపడకుండా ప్రార్థించండి. ప్రార్థన గొప్ప విజయాన్ని తీసుకొని రాబోతూ ఉంది. పరిస్థితులను బట్టి చెదిరిపోయి అసలు దేవునికి దూరంగా మరి ప్రార్థన చేయని వారిగా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ చాలా మన జీవితం అంతా నష్టాన్ని చూస్తూ ఉంటాం జీవితంలో. కానీ ఆ నష్టము నుంచి మనం విడిపించబడాలంటే ప్రార్థన ఒకటే ఆయుధం అండి. ఇంట్లో ఉన్నవారు మరి ప్రార్థనలో ఒకవేళ దేవుని విషయంలో వెనకబడిపోతూ ఉంటే నిలబడండి. మీరు నిలబడితే కుటుంబం అంతా నిలబడుతుంది. ఆమేన్. మనమే ఆగిపోతే కుటుంబం అంతా ఆగిపోతుంది కదా. అందుకని ఏ పరిస్థితి అయినా ప్రభు విడుదలను అనుగ్రహించబోతున్నారు. విడుదల సమీపించి ఉన్నది. అధైర్యపడకండి. ఈ మాటలు పట్టుకొని ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో అద్భుతకరమైన రీతిలో ప్రార్థిస్తూ బలంగా ముందుకు వెళ్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా, శ్రేష్టమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. ఎంతో నెమ్మదిని చూస్తున్నాం, ఎంతో ధైర్యాన్ని అయ్యా మీ మాటల ద్వారా మేము పొందుకుంటున్నాం. విడుదలనిచ్చే దేవుడవై ఉన్నావు. మీకు విడుదల సమీపించి ఉన్నది. అధైర్యపడకండి అయ్యా. ఇదిగోండి, అన్ని విషయాల్లో నేను నీకు తోడుగా ఉంటానని ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయ్యా. ఇలాగనే భయము, భక్తి కలిగిన జీవితాలతో అయ్యా అధైర్యపడకుండా ప్రార్థనతో అన్ని విషయాలను జయించే కృపని మాకు దయచేయమని వేడుకుంటున్నా. మాలోన ప్రతి బలహీనతలు మీరు తొలగించండి. అలాగే సంవత్సరాల తరబడి ఏ పోరాటాలతో, ఏ బంధకాలతో, ఏ భయంకరమైన పరిస్థితులలో ప్రజలు ప్రభా ఇదిగోండి ఉన్నారో ఆ భయంకరమైన బంధకాల నుంచి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, కృప కలుగును గాక. ప్రతి బంధకం యేసు నామంలో తొలగిపోవును గాక. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించే వారిగా ధైర్యముగా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి పోరాటాల నుంచి, బంధకాల నుంచి విడుదల చేసి గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలాగే ఈ రోజంతట్లో మా ప్రియులందరికీ మీరు తోడై ఉండండి. వెళ్తున్న మార్గాల్లో అయా ఇదిగోండి అయా మీరు తోడై ఉండండి. రాకపోకలను మీరు తోడై ఉండండి. బయటికి వెళుతున్నప్పుడు అయా ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ కృప క్షేమము బిడ్డలకి తోడై ఉండును గాక, మా అందరికీ తోడై ఉండును గాక. అలాగనే ప్రభా ఇదిగోండి ఎంతమంది కొత్త పనులను ప్రారంభిస్తున్నారు, వాటిలో విజయం కలుగును గాక, విజయం కలుగును గాక, కృప కలుగును గాక. అయా ప్రార్థనతో ప్రతి కుటుంబము అయా మీరు ఇచ్చిన వాగ్దానంతో ముందుకు సాగుదురు కాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ఎంతమంది బలహీనతలతో ఉన్నారో ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగును గాక. మీ బలమైన శక్తితో ఉంచండి అయ్యా, నింపండి అయ్యా. అలాగే ప్రభా ఎంతమంది హాస్పిటల్స్ లో, వెంటిలేటర్స్ పైన, ఐసీలో అయా చాలా మరణకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడే ప్రభా వారికి ఉన్న ప్రభా ఇదిగోండి ఆ పోరాటాల నుంచి విడుదల చేయండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగ చేయండి. అలాగే మా ప్రియులందరూ అయా ప్రభా ఎంతమంది అయితే విధవరాళ్ళు, అయా అనాథులు ప్రభా ఇదిగోండి ప్రభా ఎంతమంది దీన స్థితిలో, ఎంతమంది అయితే అనేకమైన పరిస్థితులలో, అనేకమైన బీదరికంలో ప్రభా ఇదిగోండి ఏ విషయాల్లో అయితే కృంగిపోయి ఉన్నారో అన్ని విషయాల్లో మీరే అన్నిట్లో ప్రభా అందరినీ ధైర్యపరచమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా చదువుతున్న పిల్లలకు మీరు తోడే ఉండండి, యవనస్తులకు మీరు తోడే ఉండండి, పెద్దవారికి మీరు తోడే
తోడే ఉండండి అయ్యా. అలాగనే వృద్ధులకు మీరు తోడే ఉండండి, అందరికీ మీరు తోడే ఉండండి. సంతోషం, సమాధానం, నెమ్మదిని దయచేయండి. ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి జీవించే కృపను దయచేయండి. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ అయా మీరు బలపరచండి అయ్యా, ఇంకను స్థిరపరచండి, నడిపించండి. గొప్పవారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉందరు గాక. అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ మా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మే గాడ్ బ్లెస్ యు. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.